ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు ఈ స్థలానికి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యూట్యూబ్ ద్వారా ఆరాధించుటకు ప్రత్యక్షంగా అవకాశం లేకుండా వేరువేరు ప్రాంతాల్లో ఉండి మాతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి చేరువచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ విభిన్నమైన రీతిలో వచ్చిన కష్టానికి, ఆపదకి, సమస్యకి, రోగానికి, అనుకోని సందర్భానికి ఎవరి మీదో ఆధారపడుతూ అసలు మనం సృష్టించిన సృష్టికర్త అయిన, కరుణా సంపన్నుడైన, నిర్మాణకుడైన, కారణభూతుడైన, మన ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి మిగిలిన విషయాల్లో మనందరం శ్రద్ధ కలిగి ఉంటున్నామండి. అందుకే యోనా గ్రంథం నుంచి నినివే పట్టణానికి కలిగిన దుస్థితిని తండ్రి అయిన దేవుడు పరలోకంలో నుండి చూసి దాన్ని నాశనం చేయాలని 40 రోజులు ప్రకటించు అని యోనాకు చెప్పినప్పుడు, మీరేం ప్రకటించమంటారు, వాళ్ళేం వినరు, నేను వెళ్ళలేనని చెప్పి ఎప్పటి నుండి తర్షీషుకి వెళ్దామన్న సందర్భంలో వెళ్ళడానికి సిద్ధపడి వాడికి కింద హాయిగా పడుకొని గాఢ నిద్రపోతున్న సందర్భంలో ఆ నావికులు ఇది ఎందువల్ల గొప్ప తుఫాను సంభవిస్తుందని తెలుసుకున్నప్పుడు ఒక్కొక్కరిని పిలిచి మీ దేవుణ్ణి వేడుకోండి అన్నప్పుడు ఈయనేమో గుర్రుమని నిద్రపోతూ ఉన్నాడండి. ఆ స్టోరీ అంతా 4 అధ్యాయాల్లో ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకొని ఉన్నాం. అప్పుడు సమస్య పసిగట్టారు నావికులు. ఇది ఎందుకు సంభవిస్తుంది అని అంటే, ఏం లేదయ్యా, ఆయనేమో నీనివేకి వెళ్ళమన్నాడు, నాకేమో వాళ్ళు మారుతారన్న నమ్మకం నాకు లేక నేను దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోదామని నిర్ణయించుకుని ఇలాగ వెళ్ళిపోతున్నాను. ఈ తుఫాను సంభవించడానికి కారణం నేనే, నన్నెత్తి సముద్రంలో పడేయండి, తుఫాను తీవ్రత అణిగిపోద్ది అన్నప్పుడు వాళ్ళు వెంటనే చర్య తీసుకోలేదండి. తుఫానును అణచడానికి రకరకాల ప్రయత్నాలు చేసినా కూడా అది ఆగలేదు. అప్పుడు లాస్ట్ ఆప్షన్ అతను చెప్పిన దాన్ని బట్టి, ఈ నిర్దోషి ప్రాణాన్ని ఒకవేళ మేము తీసేస్తే మా మీద అది సంభవించకుండా ఉండగాక అని చెప్పి వాళ్ళు కూడా దైవజ్ఞానంతో నావికులు వ్యవహరించి ఆయన ఎత్తి సముద్రంలో పడేసినప్పుడు అప్పుడు ఆ తీవ్రత ఆగిపోయిందండి. అయితే ఏ సందర్భమైనా, ఏ సంఘటనకైనా, అనుకోని ఏ పరిస్థితికైనా కారకుడు ఎవరండి? దేవుడండి. వెంటనే సముద్రం అడుగు పడుతున్న తరుణంలోనే ఒక పెద్ద చాప వచ్చి మింగే ఏర్పాటును చేసినప్పుడు 2వ అధ్యాయంలో అంతా ప్రార్థన చేస్తాడు. పాతాళ గర్భాన నేనుండి నన్ను కాపాడుతున్న దేవా, నన్ను ఆదుకుంటున్న దేవా అంటే మనిషి మరణ సమయంలో కూడా ఇంకొద్దిసేపట్లో మరణిస్తాను అని తెలిసినా కూడా ఎవరిని ఆశ్రయించాలో వారిని ఆశ్రయించటం అనేది ప్రతి సందర్భంలో మనం చూసుకుంటున్నామండి. ఈరోజు అంత ధ్యాస కానీ, ఆ శ్రద్ధ కానీ మనకు లేకుండా అయిపోయింది. ఆ సర్వశక్తిమంతుడే ఇప్పటికీ మన దేవుడు. ఆయన యుగయుగాల్లో రాజై సార్వభౌముడై సర్వాధికారిగా అన్నిటిని పరిపాలిస్తున్న ఆయనకి అసాధ్యమైంది ఏది? చిన్న అప్పు కలిగితే, చిన్న నొప్పి కలిగితే, చిన్న కష్టం కలిగితే, చిన్న శ్రమ కలిగితే వెంటనే ఆయన నిడిచిపెట్టి కంఫర్ట్ జోన్ ఎక్కడుందని ఎదుగుతూ ఉన్నాం. కానీ అసలు ఆశ్రయం ఆయన అన్న సంగతి మర్చిపోయి నా ఆలోచన అన్నిటికీ కారణభూతమని కనిపించే వ్యక్తుల్ని ఎదుగుతున్నాం. ఈరోజు మనందరం కలిసి ఈ విషయాన్ని ఆలోచన చేద్దాం. ఏ పరిస్థితికైనా దేవుడే మనకు ఆశ్రయం అండి, దేవుడే మనకు శరణం. అందుకే ఆ లాస్ట్ కీర్తన పాడామండి, ఆ పాదమస్తకం నీకంకితం అని. నేను అరికాల నుంచి నడినెత్తి వరకు ఉన్న నన్ను నేను నీ స్వరూపంలో నాలో ఆత్మ నుంచి ఈ శరీరాన్ని మీకు సజీవ యాగం ఉండాలని అర్పించారు కాబట్టి పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనం నుండి. ఎన్నో రకాలుగా అనుభవిస్తున్నా, మీరు నాకు చేర్చుకుంటున్నా, నేను మాత్రం మీ యొక్క ప్రత్యేకమైన నాకు ఇచ్చిన స్థానాన్ని గమనించలేకపోతా ఉన్నాను. అది నేను గమనించాను. ఇక నన్ను నీ సన్నిధిలో ఉండనిమ్ము, నీవే నాకు శరణం.
అనే మాటలో ఆ రచయిత, అలాగే ఇక్కడ యోనా 3:1-10 పలు సంఘటనలు, సందర్భాలు, ఇశ్రాయేలీయుల చరిత్ర అంతట్లో కూడా ఆయన్నే ఆశ్రయించి సక్సెస్ అయినటువంటి సందర్భాలని చూద్దాం. ఆ సార్వభౌముడే మన దేవుడిగా, మన తండ్రిగా ఇప్పటికీ మనల్ని ఏలుతున్నాడు. మనం తన్ను వెతుకులాడుతామేమో అని చూస్తూ ఉన్నాడు. ఆ అభయం, ఆశ్రయం, ఆధారాన్ని బేస్ చేసుకొని ఈ పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. మనకు దేవుడే శరణం అనే పాఠాన్ని చూద్దామండి. ప్రతి వ్యక్తి ఆలోచించాలి. కాంపిటేటివ్కి సిద్ధపడే బిడ్డ, వెరిఫికేషన్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి వ్యక్తి, అకాడమీ పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డ, ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నవారు, అలాగే వివాహ ప్రయత్నాలు, గర్భఫలం కొరకు గర్భిణీలుగా ఉన్నవారు, అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు, ఉద్యోగం వచ్చినట్టు వచ్చి తప్పిపోతూ ఉంది, అనేక శ్రమలు, ఇబ్బందులు, కష్టాలకు గురవుతున్నవారు, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశం మనకు దేవుడే శరణం అనే ఈ పాఠాన్ని చూద్దామండి. మనకు దేవుడే శరణం. ఆయన నామమే గొప్పది. చరణం అంటేనేమో ఆయన నామము, శరణం అంటేనేమో ఆశ్రయము. శ ఈ రెండిటికి తేడా, ప్రొనౌన్సియేషన్ పలికే విధానంలో కొంచెమే తేడా ఉంటుంది, కానీ మీనింగ్ మాత్రం వేరు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తూ నేర్చుకుందాం. అసలు శరణం అంటే ఏంటో ఆ విషయం మనకు తెలియాలి. శరణం అంటే ఏంటండి? శరణం అని అంటే ఏంటి? ఆ పదానికి అర్థం తెలుసుకుందాం. శరణం అంటే ఆశ్రయము, రక్షణ, కాపాడే స్థలము అని అర్థము. కాపాడే స్థలము అని అర్థము. పర్యాయ పదాలు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ ఇంకొక మాటలో చెప్పాలంటే, వన్ వర్డ్లో ఈ పాయింట్ను మనం ఒక మాటలో చెప్పాలంటే, శరణం అంటే వన్ వర్డ్ ఆన్సర్, ఆశ్రయం పొందే ప్రదేశంను, ఆశ్రయం పొందే ప్రదేశంను శరణం అంటారు. శరణాలయాలు, ఆశ్రయపురాలు వీటికి సంబంధించినవి. అలాగే దైవ సంబంధమైన గ్రాంధికంగా ఒక నిర్వచనాన్ని చూడాలి అని అంటే, ఒకవేళ నిర్వచనం పరంగా ఆలోచించాలి అని అంటే, ఆపదలో ఉన్నప్పుడు రక్షణ కోరుతూ దేవునిని ఆశ్రయించడం. ఆపదలో ఉన్నప్పుడు రక్షణ కోరుతూ దేవునిని ఆశ్రయించుటను శరణం అంటారు. దేవునిని ఆశ్రయించుటను శరణం అంటారు. ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఈ శరణం కొనసాగుతుంది అని అంటే, మనం బ్రతికినంతకాలం, మనం జీవించినంతకాలం, మానవ జీవిత కాలమంతయు ఇది కొనసాగుతుంది. మన జీవిత కాలమంతయు లేదా మానవ జీవిత కాలమంతయు ఇది కొనసాగుతుంది. అందుకే ఆయన సృష్టికర్త అయ్యాడు, మనం ఆయన సృష్టి అయి ఉన్నాం. ఇది జీవితాంతం కొనసాగేది, కొద్దిగా ఉండేది కాదు. అలాగే
ఏ ఏ విషయాలనంటే ఏ ఏ విషయాల్లో అనంటే ఏ ఏ విషయాలనంటే ప్రతి సంఘటనలో ప్రతి సందర్భంలో ప్రతి సంఘటనలో ప్రతి సందర్భంలో ఈ శరణంగా, ఆశ్రయ దుర్గంగా, కేడంగా, కాపాడే స్థలంగా ఆశ్రయం పొందే మహోన్నతమైన స్థానం ఆయనది. ఎందుకని అంటే ఆయన సృష్టికర్త కాబట్టి. సర్వభూమి, అలాగే యోన చేప గర్భంలో ఉండి ప్రార్థన చేసినటువంటి సన్నివేశాన్ని చూస్తే ఆకాశానికి, భూమికి, సముద్రానికి దేవుడై ఉన్న యెహోవా అని సంబోధిస్తాడండి. అంటే సముద్రం కూడా ఎవరి సృష్టి అండి? ఆయన సృష్టేనండి. సముద్రం కూడా ఆయన సృష్టేనండి. కాబట్టి ఆయనే దేవుడు గనక, ఆయనే మన తండ్రి గనక, కొంతకాలమే ఆయనే మన దేవుడు గనుక ఈయన స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వడం అనేది, ఇంకొకరిని ఆశ్రయించడం అనేది ఎప్పుడు ఎల్లప్పుడూ మనకు అది క్షేమం కానే కాదండి. సాధారణంగా శరణ ఎప్పుడు ఏడుకుంటామండి? ఇంతకుముందే ప్రస్తావించాను. అనుకోని సందర్భాలు, యాదృచ్ఛిక సంఘటనలు ప్రమాదకరంగా జరిగినప్పుడు, మన శక్తికి మించి విషయాలు ఎవరిపైన ఆధారపడాలన్నప్పుడు, ఆపద వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, అలాగే లేమి వచ్చినప్పుడు, ఈ పలు సందర్భాల్లో ఆయన మీద ఆధారపడదామండి. అందుకే ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవునిని శరణం కోరుకునేది ఎందుకు? ఒక వ్యక్తి దేవుణ్ణి ఎందుకు శరణం కోరతాడండి? అది ఆలోచిద్దాం. దీనిలో మొట్టమొదటి పాయింట్, ఒక వ్యక్తి దేవునిని శరణం కోరుకునేది, ఆశ్రయం కోరేది ఎందుకు? ఎందుకు కోరతాడండి? ఎందుకు కోరతాడు అని అంటే ఇంకొక సృష్టికర్త లేడు కాబట్టి, సుప్రీం ఆయనే కాబట్టి, ఆయనకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి, ఇంకొక సృష్టికర్త లేడు కాబట్టి, సర్వసృష్టికర్త ఆయనే కాబట్టి. కీర్తనలు 7వ కీర్తన 1వ వచనాన్ని చూసినట్లయితే, 7వ కీర్తన 1వ చరణం లేదా వచనాన్ని చూసినట్లయితే, యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. అదిగోండి, యెహోవా మా దేవా, నేను శరణుజొచ్చి ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్టేవారి చేతుల నుండి నన్ను రక్షించు. నీవు తప్ప నాకు ఏ దిక్కుంది? ఏ దిక్కు లేదండి. ఏ దిక్కు లేదని ఎలా చెప్పగలం అంటే, పరలోకంలో నా రాజ్య సంస్కృతిని భూమి మీద మనం జీవించడానికి 66 పుస్తకాలు, మరి ప్రత్యేకంగా పితరుల కాలం నాటి జీవనియమం కిందను, ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి, పాత నిబంధన కింద ఉన్నటువంటి జనాంగానికి దాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి కొట్టివేసి తాను బలై ఇచ్చిన క్రొత్త నిబంధన సూత్రధారి లేదా కర్త, క్రొత్త నిబంధనకు కర్త అయినటువంటి యేసు ప్రభు నూతన నిబంధన ఇచ్చి ఆయా నియమాల కింద బ్రతకమన్నాడు. కాబట్టి ఆ విషయాల్ని పితరుల కాలంలో ఉన్నటువంటి ఒక సంఘటన ద్వారా మనం ఆలోచన చేద్దామంటే, ఉదాహరణకు యోర్దాను నది దాటిన తర్వాత, కొన్ని లక్షల మంది బయలుదేరిన తర్వాత, మొట్టమొదట స్వాధీనం చేసుకుపోయే ప్రదేశం ఎరుకో వారిని యోర్దాను అద్దరి నుండి ఏగుల వారిని పంపినప్పుడు ఇద్దరు వెళ్ళినప్పుడు వారిని చేర్చుకొని దేవుని చిత్తాన్ని అనుసరించి నిర్వర్తించిన లోకంలో హేయమైన పని చేసే వ్యక్తి
రాహాబు. ఆ రాహాబే ఈయనంతటి గొప్పవాడో, ఎంత ఆశ్రయదుర్గమో గ్రహించి తన వేశ్యతనాన్ని మానేసి ఆయన శరణాన్ని కోరిందండి. ఇదిగో మీ దేవుడు ఎంత గొప్పవాడో మాకు తెలుసు. ఐగుప్తు దేశాన్ని, యోర్దాను అద్దరిని ఉన్నటువంటి ఓగును, అలాగే ఇంకొక ఈ ఎదుగురు రాజుల్ని ఎలాగ జయించారో, బాషాను రాజు ఓగును, అలాగే వీళ్ళందరినీ ఎంత జయించారో, అలాగే ఐగుప్తులకి మీ దేవుడు ఏమేమి చేశాడో అవి మేమున్నప్పుడు మా గుండె అవిసిపోయింది. ఖచ్చితంగా దేవుడు ఈ ప్రదేశాన్ని మీకు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇక్కడ సన్నివేశం జరుగుతుందండి. ఇచ్చినప్పుడు నా తల్లి, తండ్రి, అన్నదమ్ములు వీళ్ళందరినీ రక్షించాలి. ఆయన తప్ప ఈ భూమి మీద ఇంకొక దేవుడు లేడు. అదండి, ఇంకొక సృష్టికర్త లేడు. కాబట్టి చేతనైనంత అప్పులు చేస్తాం, ఆ అప్పులకి ఆశ్రయిస్తాం, సహకారానికి ఇంకొకరి దగ్గరికి వెళ్తాం. కానీ అందరి దగ్గరికి వెళ్ళి ఈయనకొక్క మాట చెప్పకపోతే ఎంత బాధపడతాడండి. ఈయనకొక్క మాట చెప్పకపోతే ఎంత బాధపడతాడండి. ఒక వేశ్యవృత్తినే ఆధారం చేసుకుని బ్రతికిన ఆ రాహాబు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు. 2వ అధ్యాయం 9 నుంచి 13 వచనాల్లో ఏమే అన్నమాట ఏంటంటే, దేవుడే ఏం కూడా అదే అంది. యోనా ఏ మాట అయితే అన్నారు ఈయన కదా, పైన ఆకాశమందును, ఈ వచనాల్లో ఆ మాట ఉంటుందండి. పైన ఆకాశమందును చదవమన్నప్పుడు చదువు కానీ, లేదా చదివేసాయి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనును బాషాను రాజైన ఓగును మీరేమి చేస్తారో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలం చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. వినినప్పుడు ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. అదిగోండి, మా గుండె కరిగిపోయాను అని కింద ఏమంటున్నారో చూడండి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఆ దేవుణ్ణి కలిగి ఆ సర్వోన్నతిని ఆశ్రయం పొందిన మనం ఎంత బ్రతకాలండి. మీ ఎదుట ఏ మనుషుడికైనాను ధైర్యం ఏమైపోద్దండి, చెడిపోద్దండి. ఏ ఖండానికి వెళ్ళినా ఆయన మన దేవుడిగా ఉంటాడండి. దేవుణ్ణి హత్తుకొని బ్రతుకుతూ ఉన్నప్పుడు పొందే అభయం, ఆశ్రయం ఒక వేశ్య వెల్లడి చేస్తూ ఉందండి. వేశ్య వృత్తిని వదిలిపెట్టి దేవుణ్ణి హత్తుకొని దాని చిత్తాన్ని నిరంతరం కొనసాగించే వ్యక్తిగా, స్త్రీగా ఏముందండి. అప్పుడు దేవుడు మీకు ఈ దేశాన్ని ఇచ్చినప్పుడు నా కుటుంబాన్ని అంతటిని కూడా జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి. అంటే కుటుంబ సభ్యులందరూ ఆయనే మా కుటుంబానికి ఆధారం, శరణం, గత్యంతరం, ఆయన తప్ప దిక్కు, ఆయన తప్ప మాకే కాపాడే స్థలం, ఆయన తప్ప మాకెవరు లేరు అన్నప్పుడు అప్పుడు వారి మధ్య నిబంధన జరిగింది. అంటే ఒక వేశ్యవృత్తిలో ఉన్న వ్యక్తి దేవుడు చేసినటువంటి కార్యాలకు, ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వానికి, ఆయన సర్వశక్తిమంతత్వానికి ప్రభావితురాలై చెప్పిన మాట ఆఖరికి రాజుకు కూడా భయపడకుండా వేగులు వారిని కాపాడి దేవుని నీతిని కొనసాగించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని ఉన్నతమైన వ్యక్తిత్వం అండి. ఏమీ ఇంత బ్రతికితే మనం ఎంత బ్రతకాలండి చూడండి ఒకసారి. అలాగే ఆయన మమ్మును రక్షించండి అందండి, మమ్మును రక్షించండి అందండి. ఈనాడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా రక్షణ కవచం ఎవరు అనంటే సార్వభౌముడైన సర్వోన్నతుడైన దేవుడే. ఆయన మన తండ్రి. ముందు ఆయన హత్తుకొని బ్రతికితే మిగతాదంతా సెటిల్ అయిపోద్దండి. సెటిల్ కావటానికి కావాల్సింది జీవనోపాధి, ఉద్యోగం కాదండి. దేవుని సంకల్పం ఎరిగి సత్ప్రవరంతో ఆయన యందు మొట్టమొదట తిరిగి, అది ఏ ఏజ్లో మనకు సంకల్పం అర్థమైద్దో ఆ ఏజ్లోనే అంచెలంచెలుగా హత్తుకొని బ్రతుకుతూ ఉండేటట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందండి. ఇంకొక రెండో సందర్భం, ఇది మొట్టమొదటి సందర్భం. రెండో సందర్భం ఏంటంటే, ఇదేమో మొట్టమొదటిది,
రెండోది గిబియోను నివాసులండి. గిబియోను నివాసులు ఇలాగా ఒక్కొక్క ప్రాంతాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళ యొక్క వ్యక్తిత్వానికి, యుద్ధ శౌర్యానికి, నిశ్చల తత్వానికి మిగిలిన వాళ్ళంత గుండె అవిసిపోతుందండి. ఎక్కడోళ్ళు అక్కడ భయపడుతున్నారు. అమ్మ వీళ్ళు రేపు మన దగ్గరకు వస్తే వీళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తే మనకు పుట్టగతులు ఉండవన్న సంగతిని గుర్తిరిగి పక్కనే ఉంటున్నప్పటికీ వీళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చినట్టుగా చినిగిపోయిన సంచి, చినిగిపోయిన బట్టలు, ఎండిపోయిన అప్పాలు తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి అంటే కొంచెం కపటం చూపించారండి. ఎందుకంటే ఉన్నట్టు చెప్తే మీరు మా పక్కోళ్ళుగా మీరు మా మీద మళ్ళీ విజయం సాధిస్తారేమోనని అణిచివేస్తారని మేము చాలా దూరం నుంచి వచ్చాం. ఇదిగో చూడండి, మేము బయలుదేరినప్పుడు ఈ పప్పలో వేడివేడిగా ఉన్నాయి, ఇప్పుడు ఏమైపోయినాయి, ఎండిపోయినాయి. బట్టలు, సంచులు కొత్తవి, ఇప్పుడేమో పాతగిలిపోయినాయి అన్నప్పుడు యెహోషువ నమ్ముతాడండి. నమ్మి సర్లే మాతో ఉండండి అని అన్నాడు. అలా కొంతకాలం తర్వాత ఒక్కొక్క ప్రదేశాన్ని జయించుకుంటూ వచ్చి పక్కకి వెళ్ళేసరికి వీళ్ళు మన పక్కనే ఉన్నారన్న సంగతే అర్థమైపోయిందండి. అప్పుడు యెహోషువ అడిగారు పిలిపించి, ఎందుకు ఇలా చేశారు? అయ్యా, మీ శౌర్యానికి, మీరు కలిగి ఉన్న దేవుడి యొక్క యుద్ధ శౌర్యానికి మా గుండెలు అవిసిపోతూ ఉన్నాయి. ప్రాణ భయంతో మేము అలా నటించాం. మమ్మల్ని కాపాడండి, రక్షించండి, మీరే శరణం. మీరే శరణం అంటే మీరు నమ్మిన దేవుడే మాకు ఆశ్రయం. అలా నమ్మనోళ్ళు అంత నమ్ముతూ ఉంటే మరి చిన్నప్పటి నుంచి మనం క్రైస్తవ్యం కుటుంబంలో పుట్టిన మనం ఎంత నమ్మి బ్రతకాలమ్మా? చింత యావత్ ఆయన మీద ఏమంటే మనమేం లైట్ తీసుకొని బ్రతుకుతున్నామండి. అప్పుడు సరేలే, అప్పుడు ప్రధానులు పెద్దలు మోసం చేశారని గమనించి వాళ్ళని ఏం చేస్తారంటే, సరేలే జరిగింది ఏదో జరిగిపోయింది, తగ్గింపు మనసుతో యెహోవాను ఆశ్రయిస్తున్నారు కాబట్టి ఆయన కాదన్నాడు కాదు, మనం కాదనం. ఆయన ఎవరినైనా హక్కును చేర్చుకునే తండ్రి, మనం కాదనం. కాబట్టి వాళ్ళని అప్పుడు దేవుని సన్నిధిలో వాళ్ళు కట్టెలు కొట్టేవారుగాను, నీళ్లు చేదు పోసేవారుగాను వాళ్ళని నియమించారండి. ఎవరిని? గిబియోను నివాసుల్ని. అలా ప్రతికూల సమయంలో కూడా ఎవరినో ఆశ్రయించకుండా, ఏ రోజు అంటూ పోయి వీళ్ళకి వ్యతిరేకంగా వ్యవహరించకుండా వెంటనే దేవుణ్ణి ఆశ్రయించారండి. ఈనాడు మన కుటుంబంలోని విశ్వాసం, తల్లికి కొడుక్కి, తండ్రికి కొడుక్కి, భర్తకి భార్యకి యేసుప్రభు ముందే చెప్పాడు కదా, నేను అత్తకి కోడలకి సమాధానపరచడానికి రాలేదు, వైరం కలగజేయడానికి వచ్చాను అని. ఇదేందు గొడవ పెట్టేవాడా? కాదు. అక్కడ అత్త కోడల్లో ఒకరు శరీర సంబంధం, శరీరానుసారంగా వ్యవహరిస్తే, ఒకరు ఆత్మ సంబంధంగా వ్యవహరిస్తే వీళ్ళిద్దరికి పొసగదని అర్థం. ఎప్పుడైనా సరే లోపం మనలో ఉన్నప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దుకొని దేవుణ్ణి హత్తుకోవాలి తప్ప మనకున్న హోదా, అధికారం, ధన సంపద ఏది మనల్ని నిత్య జీవానికి వారసులు చేయదంట. అదంతా కొంతకాలం ఉండి ఇంతలో మరి కొంతకాలానికి పోయేవే అవి. కానీ సర్వోన్నతుడిస్తున్నటువంటి అభయం, ఆశ్రయాన్ని మనం ఇక్కడ గుర్తెరగాలి. వీళ్ళకున్న తెలివన్న మనకు ఉండాలండి, ఈమెకున్నటువంటి వివేకమైన మనకు ఉండాలండి. ఇక్కడ రాహాబు అత్యున్నతంగా ప్రవర్తించింది, గిబియోను నివాసులు కూడా ప్రవర్తించారండి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా ఈ స్టోరీ ఉంటుంది. అంటే నేను స్టోరీని 5 లేదా 10 నిమిషాల్లో చెప్తున్నాను, మీరు అధ్యాయం అంతా ఇంటి దగ్గర చదవండి. దాన్ని సంక్షిప్తంగా చేసి మీకు అందిస్తున్నాం. 9వ అధ్యాయము 1 నుండి 27 వచనాల్లో ఆ మాటలు కనబడతాయి. ఇకపోతే నినివే పట్టణస్థులు 3. నీనివే పట్టణస్థులు ఇంతకుముందే ఆల్రెడీ స్టోరీ చెప్పాను కాబట్టి యోనా గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. ఇక్కడ కొంచెం మ్యాటర్ రాస్తాను, అక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ రాయాల్సిన మ్యాటర్ అక్కడ రాస్తాను, గమనించండి. దేవుడు ఏమన్నాడు? దేవుడు నాశనం చేయాలనుకున్నాడండి. దేవుడు నాశనం చేయాలి అనుకున్నాడు. దేవుడు నాశనం చేయాలి అనుకున్నాడు. ఒకసారి ప్రకటించరా అని అన్నాడు. వెళ్ళాడు. సరే 2వ అధ్యాయంలోనే తప్పించుకుందామని, ఆ తర్వాత ఆ మత్స్యం కడుపులో ఉండి, చేప కడుపులో ఉండి ప్రార్థన చేసిన దానికి దేవుడు అంగీకరించి నీనివే ఒడ్డున కక్కించేటట్టు చేసిన తర్వాత శుభ్రపడి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఈ నినివే పట్టణం ఎలాంటిదంటే 3 రోజులంత ప్రయాణం జర్నీ చేసేదండి. అంటే సెంటర్ పాయింట్ తీసుకొని ఎటు వెళ్ళినా 4 దిక్కులకి ఎటు వెళ్ళినా 3 days పడుతుంది అంటండి అవుట్కట్స్కి వెళ్ళడానికి.
అంత గొప్పది ఆ రోజుల్లోనే. ఇప్పుడు హైదరాబాద్కి 50 లేదా ఇప్పుడు 70 కిలోమీటర్స్. మాకప్పుడు అయితే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 15 కిలోమీటర్స్ ఉండేదండి. అది కాస్త 25 కాస్త ఈ మధ్యకి 2020లో దాకా కూడా 50 ఉంది. ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారు 75 to 100 లోపు చేసినట్టున్నారు. కొన్ని కలిపేశారు, సర్కిల్స్ని అయితేనేమి జీహెచ్ఎంసీ పరిధిలోకి చాలా పరిధిని ఇంచుమించుగా సెంటర్ పాయింట్ తీసుకుంటే 90 to 100 కిలోమీటర్స్ అంతా వ్యాప్తి చెందింది హైదరాబాద్. ఇప్పుడు ఒకవేళ కాలినడక నడితే ఈ దిక్కుకు ఒక రోజు, ఆ దిక్కుకు ఒక రోజు పట్టుద్దు, మరి 2 రోజులు పట్టుద్దు. ఆ రోజుల్లోనైతే నినివే పట్టణం 3 రోజులు అంత ప్రయాణం. 40 days ప్రకటించాడంటే ప్రతి గల్లీకి వెళ్ళి. ఎన్ని రోజులు? 40 రోజులండి. 40 రోజులు దేవుని పైన తీవ్ర తిరుగుబాటు చేసిన ఈ జనాంగం అతను ప్రకటించినప్పుడు నెగిటివ్గా ఉన్నారా, పాజిటివ్గా ఉన్నారని ఆ ప్రకటనకు గుండెలు అవిసిపోయి ప్రతి ఒక్కరూ ఉపవాసాన్ని ప్రకటించి దేవుని వైపు తిరిగి తగ్గింపు స్వభావంతో బూడిద నెత్తినేసుకొని రాజు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి వారికి ఉన్నటువంటి పశు సంపదలు, పశువులు, జంతువులు ఏది గడ్డి మేయలేదండి. అంత నిష్టను పాటిస్తే ఆ విపత్తుని తప్పించుకున్నారండి. ఈనాడు మనది ఏంటండి? వస్తే వచ్చిందిలే. మనం అంచున ఉన్నామంటే గసగస వణుకుతూ దేవునికి మొరపెట్టాలండి. కొద్దిగా తెప్పరిల్లేమంటే బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవాలండి. కానీ మనం తెప్పరిల్లితే ఏం చేస్తామండి? లాగుతూ ఉంటామండి. ఈ పైపులు ముక్కులోనే ఉంటాయి, చెవులోనే ఉంటాయి. లాగుతూ ఉంటారండి ఏలు పెట్టి. ఏం లాగుతారు? యూట్యూబ్, రీల్స్, అదే అండి. ఇంకెక్కడ ఆలకిస్తావా? ఏం నువ్వు ఆశ్రయించింది ఫోన్నా, దేవుణ్ణా? ఒక పేషెంట్ ఏం చేయాలండి? పోనీ ఆ పేషెంట్ అంటే కొంచెం ఏదో మైండ్ మారడానికి చేశాడు అనుకుందాం. ఆరోగ్యంగా ఉన్న మనం ఏం చెప్తున్నామండి వాళ్ళకి? అయ్యా వేడుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుడు కటాక్షిస్తాడేమో. ఇప్పుడు దావీదు కుమారుడిని తాను చేసిన పాపానికి మొత్తాడండి. మొత్తినప్పుడు రాత్రంతా ఉపవాసం ఉన్నాడు. తెల్లారి పొద్దునకి బిడ్డ చనిపోయిన వెంటనే తలంటి స్నానం చేసి భోంచేశాడండి. అక్కడున్న సైనికులందరూ ఆశ్చర్యపోయి, దీన్ని అసలు చేతికి రావడానికి అనుకుంటే చచ్చిపోయిన తర్వాత భోంచేస్తున్నాడేమని అన్న. ఆయన అన్న మాట ఏంటంటే దైవజ్ఞానంతో వ్యవహరించిన తీరు. ఇక చనిపోయిన తర్వాత నేనేం చేసినా ఏం ప్రయోజనం లేదు, నేను వెళ్ళాలి కానీ అతను మళ్ళీ నా దగ్గరికే రాడు. అట్లా దైవజ్ఞానంతో, దైవ సంస్కృతితో దేవుణ్ణి ఆశ్రయించిన వారంగా, శరణు నొందిన వారంగా మనం ఏం ఆలోచించాలో ఒక్కసారి ఆలోచించండి అండి. గత వారం పాత నిబంధన ధర్మశాస్త్రం నుండి విడుదలనే పాఠాన్ని చెప్పినప్పుడు చాలామంది అంటున్న మాట ఏంటంటే, మీరు సువార్థికులు, క్రీస్తు ప్రభు సంఘం సువార్థికులు పాత నిబంధన కొట్టివేయబడింది అంటున్నారు కదా, మరి బైబిల్ని చింపుకోండి, కొత్త నిబంధనే ఉంచుకోండి, పాత నిబంధన అంటించడం ఎందుకు, తీసేయండి అన్నారండి. దానికి రుజువులు 4 మాటలు చెప్పామండి. లాస్ట్ పాయింట్లో 4 చరిత్ర తెలుసుకోవడానికి. చరిత్ర తెలిస్తే నీతి వెల్లడైద్దండి. ఇదంతా చరిత్రలో భాగమైన దృష్టాంతాలుగా బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి, హెచ్చరించడానికి, హెచ్చరిక పొంది మనం గుణపడడానికి ఇచ్చిందండి. 5 పుస్తకాల్లో ధర్మశాస్త్రం ఉంటే 34 పుస్తకాల్లో చరిత్ర సంఘటనలు ఉన్నాయండి. అందులో ఇదొక సంఘటన. అందులో ఇదొక ప్రవక్తల గ్రంథం కూడా ఆ ఇశ్రాయేలీయుల చరిత్రలో భాగమేనండి. గ్రంథాన్ని మనం అట్ట చూడకుండా మనకు నచ్చినట్టు ఏదో ఆదివారం సినిమా భక్తితో 2.5 గంటలు వచ్చిపోయి కానుక చేస్తే కదా వాళ్ళు ఇక ఏసంగా కానుక, ఆ కానుక వారం రోజులు కాపాడిద్ది అనుకుంటామండి. ఏం కాపాడదండి. ఆయన హత్తుకొని బ్రతికితే కాపాడుద్ది, ఆయన ఆశ్రయిస్తే కాపాడుద్ది, నిరంతర క్రైస్తవులుగా ఉంటే కాపాడుద్ది. ఇలా ప్రతి చోట దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. అప్పుడు ప్రజలు ఏం చేశారంటే వెంటనే యోనా ప్రకటించిన దాన్ని విశ్వసించారు. రాజు సహితం సామాన్య బట్టలు, సింహాసనాన్ని నుంచి కిందకి దిగి సామాన్య బట్టలు వేసుకొని అందరితో పాటు కూర్చున్నాడు. ఒక్క పశువు కూడా గడ్డి మేయలేదండి. అది నిష్ట అంటే, అది మార్పు అంటే, అది చక్కదిద్దుకోవటం అంటే, అది సరి చేసుకోవటం అంటే. అంతేగాని ఆయన చెప్పొచ్చాడు లేండి అని అంటే ఏం చేస్తాడు? అక్కడికి ఆయన ఆ ఉద్దేశంతో కడుపు తర్షీష్కి వెళ్ళామని అనుకున్నాడని. కానీ దేవుడు వదిలిపెట్టాడు. ఎవరైతే దాన్ని నిర్మోహమాటంగా ప్రకటిస్తారో, ఆయన సంకల్పాన్ని చెబుతారో, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్న లేవనెత్తి వాడుకుంటాడండి. ఎక్కడున్నా తీసుకొచ్చి వాడుకుంటాడండి. అంటే దేవుడికి వాడబడే పాత్రగా నేను ఉండాలి తప్ప మనుషులు మెప్పించేవాడిగా నేను ఉండకూడదండి.
దేవుడి పక్షాన్ని నిలబడి ఆ చిత్తాన్ని జరిగించేవారిగా చెప్పాల్సిన అవసరం ఉందండి. ప్రజలు ఏం చేశారంటే, ప్రజలు విశ్వాసముంచిరి. ప్రజలు విశ్వాసముంచిరి. ప్రజలు విశ్వాసం ఉంచిన దానికి దేవుని వైపు తిరిగిరి. దేవుని వైపు తిరిగిరి. దేవుని వైపు తిరిగిరి అంటే శరణ చొచ్చారంటే, మనకు డబ్బు ఉంది కదంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైపు తిరిగామనుకోండి, ఆ డాక్టర్ కాపాడగలడా? ఈ డాక్టర్ కాపాడగలడా? ఆయన మనం చేయు మనమని విని పశ్చాత్తాపడతాడు గనుక ఏమన్నా అవకాశం ఇస్తాడని రాజు ఆజ్ఞాపించాడండి. ఆ రాజుకు అర్థమైందండి, నినివే రాజుకు అర్థమైందండి, మనం తగ్గింపుతో ఏడుకొందాం, అసలు పశువులు కూడా మేత మేయొద్దు అన్నదానికి ఆయన అన్నట్టుగానే రాజాజ్ఞకు సంబంధించి అందరూ అనుసరించారు, విపత్తు నుండి కాపాడబడ్డారు. అందుకని ఈనాడు ఆయన ఆశ్రయించి వచ్చే ఏ శ్రమ కానీ, ఇబ్బంది కానీ, కష్టం కానీ ఆయన వేడుకొని, ఆయన మనసుతో, ఆయన ఇచ్చిన జ్ఞానంతో, ఆయన ఇచ్చిన వ్యక్తిత్వంతో వ్యవహరించే వ్యక్తుల్ని సంప్రదిస్తే దానికి పరిష్కారం దొరుకుద్దండి. ఈనాడు ఆనాడు ఎప్పుడు కూడా అదే పద్ధతి అనే సంగతిని మనం గుర్తెరగాలండి. ఎవరు దేవుని శరణ వేడుదురు? రెండో పాయింట్, ఇది మొట్టమొదటిది. 2, ఎవరు దేవునిని శరణు వేడుదురు? ఎవరంటే నీతిమంతులండి. ఎవరు వెళ్తారంటే నీతిమంతులు. కీర్తన గ్రంథం 64వ అధ్యాయము 10వ వచనం అండి. ఎవరు శరణ వేడుతారు అంటే నీతిమంతులు. చదువు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. అదిగోండి, యెహోవాను బట్టి సంతోషించారు. నాకు ఆపద వచ్చింది, ఇబ్బంది వచ్చింది, నాకేం భయం, అసలు సార్వభౌముడే సుప్రీమే నాతో ఉన్నాడు. అరే అపాయింట్మెంట్ రాలేదు, ఇంకా ఇంటర్వ్యూ రాలేదు, ఆ జాబ్ రాలేదు, ఈ జాబ్ రాలేదు, అది ఎప్పుడు రావాలో, ఎలా రావాలో, నిన్నెక్కడ ఉంచాలో ఎవరికి తెలుసండి? ఆయనకు తెలుసండి. నీతిమంతులు అని అంటే దేవుడు చెప్పినది చెప్పినట్లు చేయడాన్ని నీతి అంటారు. దాన్ని నిరంతరం తన జీవితంలో అనుసరించే వారిని నీతిమంతులు అంటారండి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణకు మొదటి ఉదాహరణ, యెహోషువ న్యాయకర్తన యెరికోను జయించారు. హాయికి వేగులు చూసి పంపినప్పుడు 2 ఇళ్ళు రండి అని అన్నారు. హాయిని వేగులు చుట్టానికి 2 ఇళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతమంది, పిరికెడు మంది కూడా లేరు, వేలకు వేలు అవసరం లేదు, మనం వెళ్ళాల్సిందని యెహోషువకు రిపోర్ట్ చెప్పేసరికి యెహోషువ ఏమంటాడంటే, ఒక 2000 మందినో 3000 మందినో పంపిస్తే సరిపోద్దంటే పంపించారండి. 3000 మందిని పంపించట్లో యోధులను పంపిస్తే వాళ్ళు 36 మంది చనిపోయారండి. యెహోవా జనులు 3000 మంది వెళ్తే ఆ హాయి పట్టణస్థులు 36 మందిని చంపేశారు, కొద్దిమందే. ఎందుకు జరిగింది ఇది? నీతిమంతుడైన యెహోషువ వెంటనే అందరిని పిలిచి, దేవా సర్వోన్నతుడా, అన్యుల పాలు మమ్మల్ని చేసి అబాసు పాలు చేస్తావా? నీ నామం కొరకు మేము ఎంత పాటు పాడుతుంటే అని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆలకించి చెప్తాడంటే, యెహోషువ ఇప్పుడు పరిశుద్ధపరచుకో. నేను ముందే చెప్పాను కదా, శపితమైనటువంటిది ఏది ముట్టొద్దంటే ఆకాను ముట్టేసి దాన్ని రహస్యంగా దాచిపెట్టాడు, అందుకే విజయం రాలేదు. ఈనాడు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా పాపాన్ని వదిలిపెట్టకుండా, తప్పును వదిలిపెట్టకుండా, లోపాన్ని దిద్దుకోకుండా, పైగా అంతా బాగున్నామని చెప్పేసి అన్నిట్లో చెడుగుండి ప్రార్థనకు వచ్చినప్పుడు మాత్రమే ఎక్కడ లేని భక్తిని ప్రదర్శిస్తే అది ఎలా సక్సెస్ అవుద్దండి? అందుకే నేను తరచుగా వాడుకలో ఒక మాట అంటానండి, ఆయన కోరినట్టుగా బ్రతకకుండా ఎంత చేసినా ఏ పాట నడిపించినా పాటేనండి. రాత్రంతయు శ్రమపడినా రాలేదండి, ప్రభు విజయం రాదు. ఎందుకు రాదనంటే చెడుతనాన్ని విసర్జిస్తేనే. అప్పుడు మళ్ళీ చెప్తాడు, ఈ శపితమైన అది తీసి పక్కన పడేసేయండి, మీరు యుద్ధ పంక్తులుగా రెడీగా అండి అని మళ్ళీ ఆజ్ఞాపించిన తర్వాత అలా ఆయన చెప్పినట్టు సెట్ అయిపోతే సక్సెస్ వచ్చిందండి. అందుకనే
యవన బిడ్డలారా, మీరు చేసే ఏ ఉద్యోగ ప్రయత్నమైనా ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇచ్చి ట్రై చేయండి. లగ్గానే సెల్ ఫోన్ ముట్టుకోవటం కంటే, లగ్గానే ఇంకొకటి ముట్టుకోవటం కంటే, లగ్గానే ప్రార్థన చేసుకొని, కాలకృత్యాలు తీరిన వెంటనే బైబిల్ చదువుకొని, సాయంత్రం కుటుంబ ప్రార్థన పెట్టుకొని, ఆరాధన మానేయకుండా సంఘం ద్వారా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ, సువార్త పనిలో పాలిభాగస్తులవుతూ, సంఘంతో సహవాసం చేస్తూ, మీకు 10 సూత్రాలు చెప్పామండి. అవి నిరంతరం చేస్తూ నిన్న ఒకటి యాడ్ చేశాను దానికి 11వది. కనీసం వ్యక్తిగతంగా వారానికి ఒకసారి, సంఘపరంగా నెలకొకసారి ఉపవాసం ఉండి మన సమస్యలన్నీ ఆయనకు కుమ్మరిస్తే ప్రతిదీ సక్సెస్ అవుతుందండి. నేను కొంతమంది వ్యక్తులను చూశాను, నాకు అనుభవాల్లో 25 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తుంటే నేను కళ్ళారా చూశాను. ఆ వ్యక్తులు అంచెలంచెలుగా డెవలప్ అయిందాన్ని. ఒకనొక దశలో అంతా అయిపోయిందని డిప్రెషన్కి పోయినప్పుడు, ఒకవేళ డిప్రెషన్కి పోకముందు విజయం ఇస్తే నాదనుకుంటాడేమోనని అతన్ని 0 చేసి ఇచ్చి లేవనెత్తి అట్లాగే నిలిపాడండి. ఆ భిక్షం వేసినప్పుడు మనం ఎంత విధేయతతో ఉండాలండి. చచ్చిపోయేదాకా ఆయన కృతజ్ఞత భావంతో ఆయన హత్తుకొని బ్రతికేటట్టుగా కృషి చేయాలండి. ఇలా అనేకమైన సందర్భాలని చూడగలుగుతున్నామండి. ఉదాహరణకు యెహోషువ హాయి మీద ఓడిపోయిన తర్వాత దేవుని మీద ఆధారపడ్డాడండి. హాయి మీద ఓడిపోయిన తర్వాత ప్రార్థన చేసి ఆశ్రయించి ప్రార్థన చేస్తే విజయం వచ్చిందండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 6 నుంచి 10 వచనాల్లో ఆ మాట చెప్పాడండి. అలాగే మరొక 2వ ఉదాహరణ యొఫ్తా. అమ్మోనీలను ఓడగొట్టాలండి. ఇశ్రాయేలీయులకు వల్ల పడట్లేదు, కానీ ఈయన వేశ్య కుమారుడు చులకనగా తీసి మా మధ్య నువ్వు వద్దు, మీ అమ్మ ఇలా పొరపాటు చేసిందని అంటే ఎక్కడో పోయి బతికితే మళ్ళీ ఈయన యోధుడండి. యొఫ్తా యోధుడు. నువ్వు ఉంటేనే నువ్వు ఉండు, మీకు గిలాదుని నువ్వు రాజుగా ఉంటావు, గిలాదుకి అధిపతిని మిమ్మల్ని చేస్తాము అని అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఆశ్రయం పుచ్చుకొని ఇక అప్పుడు ఎవరిని ఆశ్రయించాడండి యొఫ్తా? దేవునికి మొరపెట్టిన విధానం, మొక్కుబడి చేసుకున్నాడండి. వారి మీద నాకు విజయం ఇస్తే, విజయం పొంది నేను ఇంటికి తిరిగి వస్తే ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో అది నీకు బలి అర్పిస్తాను అని అన్నాడండి. ఆయన ఏ జంతువు అనుకున్నాడండి. తీరా ఇంటికి విజయం పొంది తిరిగి వచ్చిన తర్వాత, అమ్మోనీలను ఓడించిన తర్వాత విజయుడై తిరిగి ఇంటికి వస్తూ ఉంటే డాడీ అనుకుంటే ఎవరు వచ్చారండి? కూతురు వచ్చిందండి. ఇలా ఏదైనా సరే ఆయన ఆశ్రయించి మొక్కుబడి చేసుకుని ఆ మొక్కుబడి తీర్చుకున్న యోధులండి వీళ్ళందరూ. నీతిమంతులే దేవుణ్ణి ఆశ్రయిస్తారండి. అనీతిమంతులు, తొందరపాటుదారులందరూ ఇంకొకరిని ఆశ్రయిస్తారండి. ఇలా నిలువెత్తు నిదర్శనాలు అనేకమైన ఉండండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 29 నుంచి 40 వచనాల్లో ఈ స్టోరీ మనకు ఉంటుందండి. ఏ విషయంలోనంటే అమ్మోనీలను ఓడించే విషయంలో యొఫ్తా దేవునిని ఆశ్రయించాడండి. అమ్మోనీలను ఓడించిన విషయంలో మనం ఏదన్నా సక్సెస్ అయ్యి దేవుని ఆధారం చేసుకుని సక్సెస్ అయ్యామంటానికి చరిత్ర చెప్పుకోవడానికన్నా ఒక మాట ఉందమ్మా. అంతా నా తెలివని కాలు రెగరేస్తాం. ఇంటర్వ్యూలు అప్పుడు ఎవరన్నా అడిగినప్పుడు దేవుడే చేశాడు అంటాం. పైకి మొత్తం టన్నులు ఇగోలు ఉంటాయి, అతిశయం ఉంటుందండి. పైకి మాత్రం దేవుడు అంటాం, మొత్తం అసలు నేను చదవకపోతే దేవుడు ఎట్టేస్తాడు అంటాం. ఇది ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే వ్యక్తి యొక్క తత్వం. కానీ అది ఆయన శరణం వేడే విశ్వాసుల యొక్క లక్షణం, నీతిమంతుల యొక్క ప్రవర్తన. ఇలా మూడో సందర్భం సమూయేలు. అంతవరకు దేవుని దీర్ఘదర్శిగా న్యాయాధిపతిగా ఉన్న సమూయేలు ఇశ్రాయేలీయులకి మంచి న్యాయం తీరుస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి గుండెలో రాయిపడ్డట్టు ఒక సందర్భం అండి. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును ఏర్పాటు చేయి అన్నారు. ఏడుస్తూ ఎవరికి ప్రార్థన చేశాడండి సమూయేలు? దేవుని ఆశ్రయం. దేవా ఏంటి నాయన, నిన్నొద్దని వీళ్ళు
మానవరాజును కోరుకుంటున్నారు అని అన్నప్పుడు వాళ్ళు వద్దన్నది నన్ను కదా సమయంలో అయితే ఇలా కానీ వాళ్ళకి నచ్చినట్టు కానీ అని అన్నాడండి. అంటే ఇలా ప్రతి సందర్భంలో ఇశ్రాయేలు రాజు కావాలన్నందుకు సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 8వ అధ్యాయము 6-7 వచనాలండి. 8వ అధ్యాయం 6-7 వచనాలు. ఇశ్రాయేలు రాజు కావాలన్నప్పుడు సమూయేలు దేవుణ్ణి ఆశ్రయించాడండి. దాన్ని పరిష్కరించాడు. ఆయన కోరిన పద్ధతిలో దాన్ని పరిష్కరించాడు. అలాగే దావీదు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధం చేసినా వద్దా అనే విషయంలో దేవుణ్ణి అడగకుండా వెళ్ళేవాడు కాదండి. కానీ దేవుని మీద ఆధారపడకనప్పుడు సొంతంగా పోయాడండి. మనం కూడా అంతే. విశ్వాసం ఉన్నంతకాలం దేవుడితో ఆయన అడుగుజాడల్లో ఉంటాం. విశ్వాసం అటుకెక్కిన తర్వాత సొంత నిర్ణయాలకే వెళ్ళివేస్తాం. అప్పుడు దేవుడితో మనం లేవని అర్థం అండి. దావీదు ఫిలిస్తీన్ల విషయంలో దేవుని ఆధారపడి దేవుని ఆశ్రయించి సక్సెస్ అయ్యాడండి. అలాగే హిజ్కియా దేవుని ఆశ్రయించి ఎన్ని సంవత్సరాల ఆయుష్ పొందాడండి? 15 సంవత్సరాల ఆయుష్ పొందాడండి. అదే దేవుని నడకపోతే పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలియదండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1-11 వచనంలో ఈ సంఘటన ఉంది. ఇది చరిత్రకు సంబంధించిన విషయాల్లో. ఒక ఆమె పిల్లలు లేరు, వైరుతో ఇబ్బంది పడుతూ ఉంది, అబాసుపాలు అవుతూ ఉంది, హీనంగా చూస్తున్నారు. ఎవరిని ఆశ్రయించిందండి? నీవు నాకు మగబిడ్డనిస్తే. అది విశ్వాసుల లక్షణం అండి, నీతిమంతుల లక్షణం అండి. దేవుణ్ణి ఎవరైతే బిడ్డలను ఇవ్వగలరో వాళ్ళ దగ్గరికే వెళ్ళాలండి. పిల్లలు లేనందున హన్నా అంటే ఇవన్నీ స్టోరీలు ఇంతకుముందు ప్రస్తావించాం కాబట్టి 1 వర్డ్ చెప్పేసి నేను ముందుకు వెళ్తున్నానండి. మీరు ఆ వచనంలో ఆ స్టోరీ ఉంటుంది. మనకు అవసరమైన పాయింట్నే ఇక్కడ మనం రాస్తున్నామండి. హన్నా పిల్లలు లేనందున దేవునిని ఆశ్రయించి అడిగిందండి, పొందింది. అలాగే పెంచింది, దేవునికి అప్పగించింది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాల్లో ఆ పొందిన వ్యక్తే సమూయేలు. ఒక్కటే సూత్రం అండి. ఆయనను శరణు వేడితే మనల్ని కాపాడతాడు. ఆయన వదిలేస్తే ఆయన మనల్ని వదిలేస్తాడు. నన్ను ఘనపరచు వారిని ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు అని చెప్పాడండి. అందుకే కీర్తన 16:1 ఆ మాట అన్నాడు. సరే, ఒక మాట, ఆయన శరణ వేడాలంటే ఏం చెయ్యాలంటే అసలు శరణ వేడే పద్ధతి తెలియాలండి. ఈ పాట పాడితే సరిపోద్దా? ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం అని పాట పాడితే సరిపోద్దా? లేదండి, దానికి ఒక అద్భుతమైన మార్గాన్ని చెప్పాడండి ప్రవక్త అయిన హోషేయ గ్రంథం. దాన్ని ఇలా రాసుకుందాం. ఎలాగూ ఆయనను శరణ వేడాలి, ఇందులో 7వ పాయింట్గానే క్వశ్చన్ రాసి రాద్దాం. ఎలాగూ శరణ వేడాలంటే హోషేయ గ్రంథం 12:6. హోషేయ గ్రంథం సూత్రం ఉంది. ఇక రెగ్యులర్గా వాళ్ళకు ఒక 4 స్టార్లు వేసినా తక్కువేనండి. 4 స్టార్లు వేసుకోవాలి. ఆణిముత్యాలు లాంటి వచనాలు అవి. స్టార్ వేసామంటే ఏం చేయాలి? బై హార్ట్ చేసేయాలి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం చదువు బాబు. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. ఆగా బాబు, ముందు ఏం చేయాలంటే ఈ వ్యక్తి ఏం చేయాలంటే ముందు ఏం చేయాలండి? దేవుని తట్టు తిరగాలండి. ఇప్పుడు నాకు ఒక వ్యాధి వచ్చింది,
ఆ వ్యాధి తగ్గించమని ఇంట్లోనే ఉండి నాకు వ్యాధి వచ్చింది, జ్వరం వచ్చింది అని 3 వారాలు ఆరాధన మానేశానండి. ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాను. వ్యాధి వచ్చింది, ఇది తగ్గించు అని ఆరాధనకు రాకుండా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. దేవుని తట్టు తిరిగినట్ట. తక్షణం ఒకవేళ డాక్టర్ గారు స్నానం చేయొద్దంటే తడి బట్ట పెట్టి తుడుచుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని వచ్చి ఎవరికన్నా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటుందంటే ఆ చివర కూర్చోవచ్చండి. లేదంటే ఆ చివర చైర్ వేసుకొని, ఇది ఇప్పుడు ఈ మధ్య పిల్లలకి అయ్యో స్కూళ్ళలో వస్తున్నాయి కదా కళ్ళు, జ్వరం వచ్చేసి, అంతకుముందు జ్వరం వచ్చేది కదా, కళ్ళకు వచ్చేది, దాని అంతకు అదే 4 రోజులకు తగ్గిపోయేది. ఇప్పుడు జనాలకి రెసిస్టెన్స్ పవర్ లేదు, జనాలకి కళ్ళు ఏమి ఇంతలా వస్తున్నాయంటండి. వాళ్ళు కళ్ళజోడు పెట్టుకొని నాగసాట్లు పడుతున్నారు. పూర్వం అలా ఉండేది కదా. ఒకవేళ వేడిన తాపకరమైన జ్వరం వచ్చింది అనుకోండి, ఆ చివరికి కూర్చొని నీ సన్నిధికి నేను వస్తున్నాను తండ్రి. ముందు ఏం చేయాలంటే దేవుని తట్టు తిరగాలి. అది లక్షణం అంటే. ఫస్ట్ దేవుని తట్టు తిరిగి ఆ తర్వాత ఏం చేయాలి? కనికరము, న్యాయము. నాలో లోపాలు ఏమున్నాయి? కఠినత్వం ఉందా? కనికరాన్ని, న్యాయాన్ని, అనుసరించాలండి. కనికరాన్ని, న్యాయాన్ని అనుసరించాలి. ఎక్కడన్నా తప్పు చేశానా తండ్రి అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత 3rd స్టెప్ ఇక్కడ రాస్తున్నాను. 3rd స్టెప్ అది చెక్ చేసుకున్న తర్వాత ఎడతెగక, ఆ వచనంలో చెప్పిన మాట, ఎడతెగక దేవుని యందు, ఎడతెగక దేవుని యందు ఏం చేయాలండి? లాస్ట్ పాయింట్ ఇక్కడ యారో మార్క్ పెట్టుకొని నమ్మకం ఉంచాలండి. నా తండ్రి నేను వేదన పడుతున్న విషయంలో ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. నేను, నా భర్త, నా బిడ్డలో దేవుని సన్నిధికి వస్తాం. ఒకటి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని తట్టు తిరగటం అంటారు దాన్ని. దేవుణ్ణి ఆశ్రయించటం అంటారు. దేవుణ్ణి శరణజొచ్చటం అంటారు. దేవుణ్ణి రక్షించే స్థలానికి వచ్చామని అంటారు. కనికరం, న్యాయం అనుసరించాలండి. ఎక్కడ నా అధర్మంగా ప్రవర్తించానా ఎవరి పట్లన్నా చెక్ చేసుకోవాలి. దీన్ని ఏం చేయాలి? ఎడతెగక దేవుని యందు నమ్మకం ఉంచాలి. అది ఈరోజు మనం బయటపడే సూత్రం అండి. బయటపడే సూత్రం. అప్పుడు దేవుడు ఎవరికి శరణుగా ఉంటాడు? 3వ పాయింట్, దేవుడు ఎవరికి శరణుగా ఉంటాడు? దేవుడు బాబు ఇలాంటి చిన్న మొక్క ఒకటి ఉంటాం. దేవుడు ఎవరికి శరణుగా ఉంటాడు? ఎవరికి ఉంటాడంటే అక్కడ ఒక మాట అంటున్నాడు. ఎవరికి ఉంటాడంటే యెషయా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం అండి. బీదలకు దరిద్రులకండి. ఎలాగుంటాడంటే శ్రమలో శరణంగాను, గాలి వానలో ఆశ్రయంగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటాడు. తండ్రి లేని వారికి, విధవరాండ్రకి మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడండి. అందుకనే విధవరాండ్రని, దిక్కులేని వారిని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదండి. నా సుసంపాద్యంలో నెలకైనా సంవత్సరానికైనా కొంత భాగం ఈ విధవరాండ్రకి, దిక్కులేని వారికి వెళ్ళేటట్టు ఉండాలి. అది సత్క్రియలు, ఔదార్య కార్యక్రమాల్లో ఒక భాగం. అందుకే యోబు గ్రంథం అలాంటి వారిని నా అన్నంలో నుంచి 4 మెతుకులన్నా తినేయపోతే నా బ్రతికే దండగా అన్నాడు, నా బ్రతికే వేస్ట్ అన్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళని ఆదరించే మనసు విశేషంగా విశ్వాస గృహానికి చేరిన వారికి అన్నాడండి. విశ్వాస గృహం అంటే సంఘంలో వచ్చిన వారికి విశేషంగా జరపాలని అది చెప్పాడు. బేదలకు దరిద్రులకు, బేదలకు దరిద్రులకు. అలాగే నిర్గమాకాండము 22వ అధ్యాయము 22వ వచనంలో ఇంకొక మాట అన్నాడు. తండ్రి లేని వారికి, అలాగే విధవరాండ్రకి
ఆయన శరణంగాను, ఆశ్రయంగాను, నీడగాను ఆయన ఉంటాడంటే. అందుకనే ఏ తప్పు చేయని వారి పక్షాన, తమ్మును తాము తగ్గించుకునే వారి పక్షాన ఎప్పుడూ ఉంటాడండి. దీనత్వంతో, విధేయతతో, తగ్గింపు స్వభావంతో వాళ్ళ పొరపాటుగా అపార్థం చేసుకొని నన్ను అన్నారేమోలేండి. నిందలు వచ్చినా భయపడకూడదండి. ఒకసారి యథార్థంగా బతుకుతున్నా ఓర్చుకోలేని నిందలేస్తారని, ఆ నిందకు రుజువు లేనంతకాలం నువ్వు నీతిమంతుడివే. రుజువు పరిస్తే అప్పుడు నువ్వు దోషివి. వాళ్ళు ఎన్నన్నా మనకు అనవసరం అండి. మనలో అది ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. వీళ్ళందరికీ ఆశ్రయంగాను, నీడగాను, అలాగే శరణ్యంగాను దేవుడు ఉంటాడంటే. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక 2 సందర్భాలను మనం ఇక్కడ వీళ్ళ గురించి నేర్చుకుందాం. ఉదాహరణ, ప్రవక్త శిష్యుల్లో ఒక ఆయన ఉన్నాడండి. ప్రవక్త అంటే ఆ రోజుల్లో ప్రవక్తలు దేవుని పని చేసేవారు. ఆ దేవుని పని చేసే వాళ్ళలో ఒక ఆయన ఏం చేశాడంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అప్పు చేసి చచ్చిపోయాడండి. అది ఎవరి కాలం అంటే ప్రవక్త అయిన ఎలీషా కాలంలో. అప్పుడు ఆ భార్య వచ్చి, అయ్యా నా దగ్గర ఏమి లేదు, నా భర్త ఏమి మీ దగ్గరే ఉండి అప్పు చేసి చచ్చిపోయాడు, నాకు 2 మగపిల్లగాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేతికి వస్తే తప్ప నేను ఈ అప్పు తీర్చలేను, నేను ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అని వేదన పడతా ఉంటుందండి. అప్పుడు మరి నీ దీంట్లో ఏముందంటే, అది అంత నూనె ఉంది, కుండలో అంత నూనె ఉంది అని. సరే ఒక పని చేయి, ఇతరుల దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు ఉంటే అవన్నీ కలెక్ట్ చేసుకో, కలెక్ట్ చేసేసి ఇంట్లో పెట్టుకొని తలుపేసుకొని మీ ముగ్గురు అక్కడ ఉండండి అని అన్నారండి. ఉన్న తర్వాత అలాగే చేసిద్ది. విస్తారమైన ఆ బాణలన్నీ నూనెతో నిండిపోతాయి. అద్భుతం అండి అది. ఈనాడు ఆయన ఆశ్చర్యకరుడే, అద్భుతకరుడే. మనమే వెంబడించట్లే, విశ్వసించట్లేదు. ఆయన ఏం చూసుకుంటాడులే అని మనమే పరిగెడుతున్నాం. ఎందుకు ఆదివారం నన్ను ఆరాధించి మిగతాంతా నేను చూసుకుంటానంటే, నువ్వు వద్దులాగు మేము ఓటీలు చేసుకొని వస్తాం అని లాస్ట్లో ప్రభురాత్రి భోజనాన్ని తెప్పించుకుంటున్నామండి. ప్రభురాత్రి భోజనం ఎవరు తెప్పించుకుంటారు? 2 సందర్భాల్లో ఉన్నోళ్ళండి. బెడ్ మీద నుండి లెగలేని వాళ్ళు, లేదంటే ఏదైనా గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామ్కి ఎక్కడ ఆరాధన లేకపోతే, గవర్నమెంట్ ఉదయం 6 గంటల నుంచి నైట్ 12 దాకా ఎగ్జామ్ పెట్టిద్దండి. మన మాటలు కాకపోతే మీరు ఎక్కడో సెంటర్ చెప్పండి, అక్కడ ఉన్న స్థానిక సంఘం సువార్థికుడికి లింక్ చేసి మీరు హాజరయ్యేటట్టు చూడొచ్చండి. అది తపన ఉండాలి తప్ప, శ్రద్ధ ఉండాలి తప్ప, ఇవన్నీ వదిలేసి మనమేమో ఏం చేశాడు అని ఏం చేయలేక సువార్థికుడి మీద పట్టమో, లేకపోతే బోధకుల మీద పట్టమో, ఇంకొకరి మీద పడటమో చేస్తున్నామండి. దాని అంతటి కారణం మనమా మనమండి. వెంబడించాల్సినంత స్థాయిలో వెంబడించట్లేదండి. ఇక్కడ ప్రవక్త భార్య అద్భుతంగా పోషించాడండి దేవుడు. ప్రవక్త భార్యను అద్భుతంగా అప్పులు తీర్చి పోషించాడండి. అయితే నాకు 5 లక్షలు నాకు కూడా తీరుతారు, బాణలో నూనె ఇచ్చాను అనమాకండి. ఫస్ట్ స్థానాన్ని ఆయనకిచ్చి ఆయన హత్తుకుంటే నీకు జీవనోపాధిని ఏర్పాటు చేయడానికి నీ మనసుని ఎరిగి ఆయన చూస్తాడు. అలా నీ సామర్థ్యాన్ని పెంచి అప్పు తీర్చే బాధ్యత చేస్తాడని. అంతేగాని మెహిదీపట్నంలో మీ 1000 రూపాయల బ్యాగుల్లో ఉంటే దాన్ని ఇట్లా పట్టుకొని ప్రార్థన చేయండి 2000 అయితే అనే సిస్టమ్ లేదండి. అక్కడైతే ఏమో పోయి ఒక 5 లక్షలు నింపుకొని బస్తాలో వెళ్ళి ప్రార్థన పెట్టి ఇట్లా పైకి ఎత్తి ప్రార్థన చేయండి. ఎన్ని లక్షలు అవుతాయి? 10 లక్షలు అవుతాయి. 10 లక్షలు అయితే ఇన్ని అప్పులు ఎందుకు కావాలండి? అసలు ఆ సిస్టమ్ ఉందా? మేము వెకిలితనంతో చిన్నప్పుడు బుర్ర పెరగనితనంతో డబ్బు కట్టలు పడేయమని అడిగినవండి. విమానం పోతుంది అనుకోండి, ఓ విమానం కూడా డబ్బులు కట్టలు పడేయన్నాను. ఏనాడు పడేయలే. డబ్బు కట్ట 10 పైసలు కూడా రాలే. 10 పైసలు బిళ్ళ కూడా పడలేదండి. నీలో శక్తి సామర్థ్యాన్ని ఇచ్చి నువ్వు సంపాదించుకునే అవకాశాన్ని ఆయన కలగజేస్తాడు. అది దావీదు అన్నమాట అండి. ఇంత సుసంపాద్యాన్ని నువ్వు నాకు ఇచ్చిన ఇంత సామర్థ్యం కలగజేసి నీకు నేనేమి ఇవ్వగలను, నా జనులు ఏమి ఇవ్వగలరు? అదండి. ఈనాడు ఏమీ లేవమ్మా. మనం విశ్వాసంగా బ్రతకడానికి 2 మార్గాలు. ఆత్మలో 50% పరిశుద్ధాత్మను నింపుకొని 50% దేవుని వాక్యాన్ని నింపుకొని వీరిద్దరి చేత నడిపింపబడాలంటే. ఈరోజు బైబిల్ చదవకపోతే విశ్వాసం పెరగదు. సంఘంలో జరిగే కార్యక్రమాలకు హాజరు కాకపోతే విశ్వాసం పెరగదు. దైవజ్ఞానం లేకుండా క్రీస్తు ప్రభు లాంటి స్వభావం వ్యక్తిత్వం అభివృద్ధి అయ్యే అవకాశం లేదు. ఇది దేవుడు పెట్టినటువంటి
విషయం ఒకసారి గమనించండి అండి. ప్రవక్త భార్యను పోషించినప్పుడు మనల్ని పోషించడండి. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనం అండి. ఇంకొక ఉదాహరణ ఇక్కడ చెప్తానండి. 2 విపరీతమైన షోమ్రోను పట్టణంలో, సమరయ పట్టణంలో విపరీతమైనటువంటి కరువు వచ్చిందండి. 4 కుష్టి వ్యాధులు, ఎట్లా మనం ఏం బ్రతుకుదాం, చచ్చిపోదామా అనుకున్న సమయంలో ఏమన్నా కానీ సిరియా దేశంలోకి వెళ్ళిపోయి చూద్దామని అంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోతేనండి ఒక్క పురుగు లేరండి, వాళ్ళందరూ పారిపోయారు. అప్పుడు వీళ్ళు వెళ్ళి పుష్టికి భోంచేసి వచ్చి ఆ సంగతిని రాజుకు తెలిస్తే ఆ క్షామ పరిస్థితి నుండి దేవుడు కాపాడాడండి. 4 కుష్టి వ్యాధులను ఆడుకొని వాళ్ళు పోషింపబట్టమే కాక ఇశ్రాయేలీయులకి విజయం ఇచ్చాడండి. అంత శ్రద్ధ చూపిస్తున్న దేవుడు ఈనాడు నీ గురించి, నా గురించి, అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని వీటి గురించి ఆలోచించొద్దు. అవన్నీ కావాలని నీ తండ్రికి తెలుసు. కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలండి. అందుకని దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలండి. హృదయంలో దేవుడు తప్ప ఇంకొకరు ఎవరు ఉండకూడదు. ఉన్నామో ఆయన సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతే మనం సక్సెస్ అవ్వలేమండి. అలా కుష్ఠరోగులు, అలాగే హిజ్కియా దేవుని వేడుకుంటే ఎంత ఆయుష్ పెరిగిందండి. ఆయన సమయం వచ్చింది, చెప్పాడు, సర్దుకో, అన్ని మోటములే సర్దుకొని చెప్పు అని అంటే గోడ తట్టు తిరిగి యథార్థమైన హృదయంతో ప్రార్థన చేస్తే మళ్ళీ ప్రవక్త ఆ శాల దాటకముందు మళ్ళీ వెనక్కి పంపించి ఇంకో 15 సంవత్సరాలు పెంచానని చెప్పు. ఇంత ఔన్నత్యం ఉన్నటువంటి తండ్రి అండి. ఆ ఆశ్రయదుర్గాన్ని వదిలేసి, నిజంగానే నేను నొప్పులు రావట్లేదు అంటలేదు, సాయంత్రం వారానికి ఒక్కసారి 2 సార్లు ఆయన మాటలు నేర్చుకొని, ఆయన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని, చదివేం అవసరం లేదండి, ప్రవర్తించే తీరు తెలుసుకొని బ్రతికితే ఎంత దీవిస్తాడండి. ఆల్రెడీ ఇప్పటికే రుజువుపరుస్తున్నాడు మనల్ని ఈ నగరానికి తీసుకొచ్చి రుజువుపరుస్తున్నాడు. ఇంకెంత కావాలండి? ఒట్టి సంచితో వచ్చామండి. నేనైతే నాకు బాగా గుర్తుందండి, చేతి సంచిలో 2 జతల బట్టలే రోజు ఇడిసి రోజు ఉతుక్కొని మళ్ళీ వేసుకోవటం. ఈనాడు ఇలాగా సేవ చేసే అవకాశం ఎవరిచ్చిందండి? ఆయన పెట్టిన భిక్షేకండి. ఎంత పొందుతున్న మనం ఇంకెంత చేయాలండి? ఇంకెంత ఆధారపడాలండి? అందుకనే ఆ పాద మస్తకం అరికాల నుంచి నడినెత్తి వరకు ఎవరు ఆధారం అంటే ఆయనే ఆధారం అండి. ఇలా అనేక మంది ఆయన శరణు కోరి సక్సెస్ అయ్యారండి. ఒకవేళ ఆయన ఆశ్రయించకపోతే కలిగే నష్టాలు ఏంటో ఒక 2 విషయాలు చూసేసి మనం క్లోజ్ చేద్దామండి. మనుషులను శరణం కోరుకుంటే పొందే ప్రతిఫలం. దేవుణ్ణి వదిలిపెట్టి ప్రవక్త భార్య, 4 కుష్ఠరోగులు, విపరీతమైన సమరయలో కరువు వచ్చిందండి. ఆ సమయంలో కూడా వీళ్ళని పోషించాడండి దేవుడు. 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయము 3 నుంచి 20 వచనాలు. 3 నుంచి 20 వచనాలు. ఇక హిజ్కియా ఆల్రెడీ అక్కడ ప్రస్తావించాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. మనుషులను శరణం కోరుకుంటే పొందే నష్టం. మనుషులను శరణం కోరితే ఏమవుద్ది? మనుషులు శరణం కోరితే ఏమవుద్దా? మనుషులు శరణం కోరితే జరిగే పరిణామాలు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం అండి. యెషయా గ్రంథం చదువు బాబు 30వ అధ్యాయం 3వ వచనం అండి. అక్కడ ఏమన్నాడంటే, అవమానము. ఎందుకంటే ఎప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉండదండి, అవసరాన్ని బట్టే ప్రతిస్పందిస్తారు మనుషులు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. అవమానం కలుగుద్ది, సిగ్గు కలుగుద్ది. ఏదో ఒకసారి నివ్వరిపోయే పరిస్థితి వస్తుంది. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలండి. ఈ పాయింట్ని అనుసరించి ఒక 2 ఉదాహరణ చూద్దాం. అందులో మొట్టమొదటిది యోధా రాజైన మనష్షే. ఒకసారి ఆ వచనాలను చూద్దామండి. యోధా రాజైన మనష్షే ఏం చేశాడో ఒకసారి చూద్దాం. దేవునికి వ్యతిరేకంగా 2 రాజుల గ్రంథం 21వ అధ్యాయము 2 నుంచి 16 వచనాలు. 2 రాజుల గ్రంథం
21వ అధ్యాయము 2 నుంచి 16 వచనాల్లో కొంచెం చదువు బాబు. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించుచు. ఎవరు? యోధారాజైన మనష్షే. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములను చేసినట్లు హేక్రియలు చేయుచూ వచ్చును. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠమును కట్టించెను. మరియు యెహోవా మందిరముకున్న 2 శాలల్లో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠమును కట్టించెను. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిషమును శకునములను వాడుక చేసి యక్షిని గాండ్రతోనూ సోది గాండ్రతోనూ సాంగత్యం చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనం జరిగించుచు ఆయన కోపం పుట్టించెను అని అన్నాడు. చూడండి ఎన్ని చేశాడు. వాస్తవానికి యోధారాజు అంటే దేవుని ప్రతినిధి అండి. అలాంటి ఉండాల్సిన ఈయన యెహోవాకు వ్యతిరేకంగా చెడుతనం చేశాడు. ఏంటి ఆయన చేసిన చెడుతనం? నెంబర్ 1, 3వ వచనం చివరిలో దేవాస్తంభములను చేయించి, ఒకటి దేవతా స్తంభంలో చేయించాడండి. యెహోవా తప్ప ఇంకొక దేవతలో దేవుళ్ళు ఉండకూడదండి, కానీ ఇతను చేశాడండి. అది మొట్టమొదటిదే. బైబిల్లోనే ఒకటని వేసుకోండి. ఎవరైనా నక్షత్రాలకు మొక్కుతారండి? నక్షత్రాలకు మొక్కాడండి. శకునాల మీద డిపెండ్ అయ్యాడు, జ్యోతిష్యాల మీద డిపెండ్ అయ్యాడండి. నక్షత్రాలకు మొక్కి వాటిని ఏం చేశాడంటే పూజించటం 3వ తప్పు. 4వ తప్పు 5వ వచనంలో చూడండి. మరియు యెహోవా మందిరమునకున్న 2 శాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించాడు. ఆకాశ సమూహంలో ఎవరండి? ఆకాశాన్ని సృష్టించింది ఎవరు? ఆ సమూహాన్ని సృష్టించింది ఎవరు? సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన వదిలిపెట్టి ఆయన సృష్టించినటువంటి సృష్టానికి పూజిస్తున్నారు వీళ్ళు. అప్పుడు ఏం చేశారు? అగ్నిగుండం దాటించటం. అగ్నిగుండం దాటించటమైనా, పచ్చబొట్లు పొడిపించుకోవటమైనా, తర్వాత వ్యక్తులు చనిపోయినప్పుడు శరీరాన్ని చీల్చుకోవటమైనా, చండ్రకోల పెట్టుకొని కొట్టుకోవటమైనా, ఇవన్నీ హేయమైనవండి, అసహ్యమైనవి దేవుడికి. అగ్నిగుండం దాటించడం, ఇక్కడ అగ్నిగుండం దాటించాడు. 5 జ్యోతిష్యాలు చూశాడండి. నా జాతకం ఎట్టుందో చూడు, ఈరోజు మంచిదో కాదో చూడు, ఏ గడిలో నేను బయటికి రావాలి, తుమ్మితే ఆగిపోవటం, ఈ ఒకటి కాదు. ఈ యెహోవా కాకుండా వెంబడించే ప్రతిదీ ఇబ్బందికరమైందనండి. తర్వాత శకునముల వాడుక, శకునాలు చూడటం ఈరోజు మంచిదే కాదా? ఇవన్నీ. తర్వాత యక్షిని గాండ్రతోనూ సోది గాండ్రతోనూ సాంగత్యము చేసెను. సోది గాండ్ర తెలుసు కమ్మా, బుర్ర కొట్టుకుంటూ సోదమ్మ సోది అని చెప్పి సోదిని పిలిచి మన జీవితం గురించి అడిగామని అంటే యెహోవాను ఆశ్రయించినట్టండి. పుట్టు పూర్వత్రాలు ఆయనకు తెలుసు, కానీ సోదిగాళ్ళకేం తెలుసు అండి? సోదోళ్ళు అంటేనే సోది చెబుతారని. మా రాణిగారు నాయనమ్మ ఉందండి, ఆమె ఎక్స్పర్ట్. రామారావు గారు అమ్మమ్మ, మా నాయనమ్మ. ఇక పెట్టిద్దే సోదాను. ఏంటి ఇప్పుడే రాకపోతే ఏమైంది అంటదండి. లేదమ్మా నువ్వు నన్ను మర్చిపోయినవు అని బుర్ర కొట్టుకుంటా పాట పాడుతూ ఉంటుందండి. నేను నీకేం తక్కువ చేసినా అంటదండి. తక్కువ చేసినవని కాదు, ఎక్కువే చేసినవి, కానీ గుర్తుంచుకోవాల్సిన రోజుల్లో గుర్తుంచుకోవట్లేదు అంటదండి. ఇదంతా ఒక నాటకం అండి, ఏమీ ఉండదండి. వాళ్ళు ఏం చేస్తారంటే బుర్ర కొట్టుకుంటే ఎవరు చచ్చిపోయారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకుంటారు, తెలుసుకొని అల్లుతారు కథని. అల్లి సోదమ్మ అమ్మమ్మ రామ్మ అప్పుడు చచ్చిపోయి 3 రోజులు అవుద్దండి. వాళ్ళ ఇంట్లో వ్యక్తి చచ్చిపోయి 3 రోజులు అవుద్ది. ఏమన్నా అర్థం ఉందండి? దేవుని సంకల్పం తెలపడానికి 66 పుస్తకాల నుంచి వర్తమాన భవిష్యత్తులో జరిగిన సంగతులను, జరగబోయే వాటి గురించి స్పష్టంగా 66 పుస్తకాలు దైవజ్ఞానం ఇచ్చి ఆయన నోటి మాటతో చెప్పించి తెలుగులో మనకు అర్థమయ్యేటట్టుగా అందులో అర్థవంతంగా వివరించే సువార్తికులు మనకు అనుగ్రహించి ఉండగా ఏమన్నా తెలివి ఉందండి? ఎంత విషయాలు ఉన్నాయి. వీళ్ళు 8 రకాలుగా పొరపాట్లు చేశాడంటే ఒప్పుకోలేదు దేవుడు. అవి 1, 2, 3, 4 అనేది పెద్ద నోట్స్ అవుతాయి. అప్పుడు యెహోవాని విడిచి చేసిన పాపం అండి ఇది. యెహోవాని విడిచి చేసిన పాపం అండి. యెహోవాని విడిచి చేసిన పాపము. ఈ పాపానికి దేశాన్ని అంతటినీ శిక్షించాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఇతడు ఏం చేశాడంటే జనులందరూ యెహోవాని విడిచి తప్పుడులోకి వెళ్ళడానికి కారకుడాయను. యథా రాజా తథా ప్రజ. రాజు మంచోడైతే జనులు మంచోళ్ళు అవుతారండి.
అలాగే సువార్థికుడు స్పష్టంగా ఉండి సత్యం మీద నిలబడితే సంఘ సభ్యులు సత్యం మీద నిలబడతారండి. అటు ఇటు బెసికేమంటే బెసికుళ్ళు ఏర్పడతాయండి. అంటే బెసికుళ్ళు ఉంటాయి. యేసుప్రభు పక్కన ఉన్నోళ్ళు ఇస్కరియోతు యూదా, అలాగే ఆయన చనిపోయేదాకా కూడా చంచలంగా ఉన్నటువంటి పేతురు. సందేహాలు ఉంటాయి, కానీ మెజారిటీ పీపుల్ సత్యం మీద నిలబడితే సంఘ క్షేమాభివృద్ధి జరిగితే సర్వోన్నతుడు దేవుడు ఆనందిస్తాడండి. అలాగే యెహోరాము కూడా ఆహాబుని వెంబడించి ఇతను కూడా పాపం చేశాడండి. వీళ్ళిద్దరు నిలువెత్తిన నిదర్శనం. ఒకరు మనిషి అయితే మరొకరు యెహోరాము అండి. యెహోరామేమో ఆహాబు వాళ్ళ ఇంట్లో వియ్యముందాడండి. ఆహాబు అంటే ఎవరు? యెజెబెలు భర్త, చెడుతనానికి నిలువెత్తు నిదర్శనం. దేవుని జనులను పాలించాల్సిన ఆహాబు భార్య మాటిని నాబోతు ద్రాక్షారస కొరకు ఆశపడ్డాడండి. అంత ఇంతకాదు ఇలా చేసిన పాతకం. అలా ఆళ్ళ కాలంలో ఫైర్తో దేవుని సంకల్పాన్ని నెరవేర్చే వ్యక్తి ఏలియా. అంటే జనులు లేకపోతే వ్యతిరేకులు ఎలాగుంటారో దేవుని మనుషులు కూడా అంత తీవ్రంగా ఉండేటట్టు ఏర్పాటు చేస్తాడండి. అట్లా యెహోరాము కూడా చెడుతనాన్ని చేశాడండి. ఆహాబుని వెంబడించి ఇతను కలిగిన నష్టం ఏంటో తెలుసండి? అసలు బాగుపడిన జబ్బు వచ్చిందండి. కుదరని వ్యాధి, కుదుటపడని వ్యాధి అన్నాడు. నేను ఇంకొక మాట చెప్తాను. పెద్దాయన నడుస్తూ పేగులు బయటకు వచ్చినాయి. నడుస్తూ వ్యాధి ముదిరి, మీరు చదవండి, పేగులే అట్లా బయటకు వచ్చి ఊడిపోయినాయి అండి. ఎవరో ఒక ఆయన ఉరేసుకుంటే పేగులు పగిలిపోయినాయి. అదే గతి అనమాట. ఇస్కరియోతు యూదాకు అదే గతి. ఈ యెహోరాముకు కూడా రాజుగా ఉన్నాను. ఈయనకి ఇంకొక దౌర్భాగ్యం ఏంటో తెలుసండి? రాజులు పాతి పెట్టిన దగ్గర పాతి పెట్టలేదు, అంత కీడు చేశాడండి. కనీస ధర్మం సమాధినాన్ని ఇస్తారండి, సమాధి కూడా లేకుండా అయిపోయిందండి ఆయనకి. ఎక్కడో సామాన్యుని పాతి పెట్టే దగ్గర పాతి పెట్టారండి. అసలు ఒక్క నెల ఎమ్మెల్యేగా ఉంటేనే గౌరవవందనం, గౌరవంతో ప్రభుత్వ లాంఛనాలతో బర్యాలు చేస్తారండి. రాజు అంటే మాటలు కాదు. మరి ఈయనకు ఆ గతి పట్టిందండి. మీరు ఇంటి దగ్గర చదవండి. ఇలా అనేకమైన నిదర్శనాలు ఉన్నాయండి. 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనంలో ఇతడు చేసిన పాపం ఉంటుంది. 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనంలో ఆ తర్వాత దేవుడు వేసిన శిక్ష ఏంటంటే కుదర చాలని వ్యాధి. దేవుని శిక్ష కుదర చాలని అంటే కుదుట పడని వ్యాధి, నయం కాని వ్యాధి. అందుకని దేవుని చేతులు ఎప్పుడు భయంకరంగా నెగిటివ్ పడకూడదండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనం కింద వరకు చదివితే ఈయన పరిస్థితి ఉంటుందండి. అందుకని చివరికి ఒక్క మాట చెప్పుకుందాం. సహోదరులలో ఆలోచించండి. శరణం అంటే ఏంటో చూసాం. దేవుని శరణం కోరేది ఎందుకు అని అంటే ఇంకొక సృష్టికర్త లేడు కాబట్టి. అలా రాహాబు దగ్గర నుంచి గిబియోను నివాసులు వీళ్ళందరూ. రెండో సంగతి, ఎవరు దేవుని శరణ వేడుదురంటే నీతిమంతులు ఏడిన సందర్భాలు అనేకమైన చూసాం చరిత్ర అంతటిలో. అలాగే దేవుడు ఎవరికి శరణగా ఉంటాడు అని అంటే పేదలకే, తండ్రులకి, దిక్కులేని వారికి, విధవరాండ్రకే ఆశ్రయంగాను నీడగాను శరణగా ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే భర్త అప్పు చేసి చచ్చిపోతే నీతివంతంగా బిడ్డలను వేసుకొని బ్రతికిన ఆ విధవరాన్ని అద్భుత రీతిలో ఎలీషాను వాడుకొని నూనె నింపి అద్భుతంగా కాపాడాడు. 4 కుష్ఠవ్యాధులకి చచ్చిపోదాం అనుకుంటున్నారు. సిరియాలోకి ఎంటర్ అయ్యి అందరూ వెళ్ళిపోయారు. దేవుని భయానికి భయపడి వెళ్ళిపోతే ఆ భోజనాలు తిని ఆ సమాచారాన్ని రాజుకి చెబితే అప్పుడు వాళ్ళు విజయం పొందారంటే. అంటే ఇంత ఉంటుందండి దేవుని ఆశ్రయిస్తే. చిన్న నిన్ను పోషించడం పెద్ద కష్టం కాదు, మన ఇంట్లో ఉన్న అక్కరను తీర్చడం పెద్ద కష్టం కాదు. అందుకనే ఆయన ఎప్పుడు వదిలిపెట్టకుండా ఆయన హత్తుకొని బ్రతికేటట్టుగా మనం చూద్దాం. మనుషులు శరణం కోరితే ఎల్లప్పుడూ అవమానం, సిగ్గే కలుగుద్దండి. ఉదాహరణకు మనిషే దేవునికి వ్యతిరేకంగా వ్యవహరించాడు. అలాగే యెహోరాము పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు, నయంగాల వ్యాధి. ఇస్కరియోతు యోధాకి ఏ గతి పట్టిందో ఆ గతే పట్టిందండి. అందుకే 118వ కీర్తన మనుషులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని అన్నాడు. ఆయన నమ్ముకుంటే మనం స్థిరపరచబడతామండి. ఆయన నమ్ముకుంటే మనం చేయు కార్యాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయండి. ఆయన్ని ఆశ్రయిస్తే ధన్యులు అవుతామండి.
ఎల్లప్పుడూ సంతోషభరితంగా ఉంటాం. సాయంత్రానికి సరైన భోజనం లేకపోవచ్చు, కానీ ఉన్న మెతుకుల్ని తిని ఆనందంగా ఆయన చిత్తాన్ని జరిగించే అవకాశం ఉంటుంది. అలా మనందరం ఆయన్ని ఆశ్రయించి ఆయన కోరుకున్నట్టు బ్రతికి ఆయనకు వన్ని తెచ్చే బిడ్డలుగా కడ వరకు ఆయుష్ ఇచ్చినంతకాలం బ్రతుకుదాం. అలా మనందరం కలిసి దేవుని చిత్తాన్ని జరిగిద్దాం. ఓపిక తిన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. యూట్యూబ్ ద్వారా విన్నందుకు మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను.